ఆంధ్ర హాస్పిటల్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లుగా చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్లో 15 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేస్తామని అన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలో, డిఓఆర్వి, ఏపీ బ్రాండింగ్ మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించారన్నారు. ఇప్పటి వరకు 4500 ఆపరేషన్లకు పైగా మరియు ఇంటెన్షనల్ విజయవంతంగా చేస్తామని అన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండెల సర్జరీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడారు. పిల్లల గుండె సర్జరీలు క్యాంప్ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిఆర్ జగన్నాథ్, శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్స్, ముదినేహల్లి, బెంగళూరు, ఉషా శెట్టి, అశ్విని కుమార్ స్వామి బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి సర్జరీలు చేస్తామని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 34 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేస్తారని అన్నారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి ఆంధ్ర హాస్పిటల్ కు వచ్చి చేయనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 4500 ఆపరేషన్ల పైనే మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేస్తామని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్స్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి పనిచేయడం వలన సాధ్యపడిందని అన్నారు. ఈసారి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీం తరపున డాక్టర్ జగన్నాథం గారు ఫ్రమ్ బెంగళూరు, శ్రీ మధుసూదన సాయి హాస్పిటల్ అక్కడి నుంచి వచ్చున్నారనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ. ఈజ్ అ వెరీ సీనియర్ కార్డియాక్ సర్జన్, పీడియాటిక్ కార్డియాక్ సర్జన్. He worked in various hospitals in Bangalore, Hyderabad, Orissa, Chennai. హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు. ఆల్ కార్పొరేట్ అండ్ బిగ్ టీచింగ్ హాస్పిటల్స్లో వర్క్ చేశారు. విత్ దట్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చి హీ డిడ్ ఆల్ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్. దాని డీటెయిల్స్ జగన్నాథం గారు అండ్ నాగేశ్వరరావు గారు చెప్తారు. మన హాస్పిటల్లో ఎవ్రీడే సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్, అడల్ట్ అండ్ చిల్డ్రన్ కార్డియాక్ సర్జరీస్ ఎవ్రీడే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4500 ఎప్పుడో క్రాస్ అయ్యాము. వీఆర్ నియరింగ్ కైండ్ ఆఫ్ 5000 heart surgeries, children heart surgeries and interventions shortly. So ఇది అంతా మన టీమ్ ఎఫర్ట్. ఇంతమంది డాక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లనే ఇంత సక్సెస్ఫుల్గా మనం చేయగలిగాము. విత్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్. ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీలో కూడా మన రిజల్ట్ వచ్చేసరికి నియరింగ్ 99%. is on par with any international centers in the world. And other thing వచ్చేసరికి అవేర్నెస్. ఇది అవగాహన కల్పించడానికి పిల్లల గుండె జబ్బుల మీద మహేష్ బాబు గారు బీయింగ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్, ఆయన వైపు నుంచి చేస్తున్నారు. అలాగే వీఆర్ గెటింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఫౌండేషన్స్ ఆల్సో. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, వసుధా ఫౌండేషన్ అండ్ మా ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ నుంచి సపోర్ట్ అది వస్తుంది. You should increase the awareness. The increase in awareness about childhood heart disease should be both at the level of the community, which means at panchayat level, at village level, at small town level. Not only amongst the people who are living there, it should be increased amongst the doctors who are serving over there. Basically, they are our panchendriyas. They are the ones who are in contact directly with the people. And this pediatricians, this gynecologists, obstetricians, then the general physicians who are in the villages and in rural areas, they should be made aware. And I think Dr. Vikram and Dr. Ramarao will agree with me that we need to conduct a little bit more of CMEs amongst these people to increase the awareness. Call them to our hospital, have a look at how they can be integrated with the care of the patient. Again, after the surgery,
It does not end there. Please understand, there is a further follow-up which is needed, and these people are the ones who are going to provide the follow-up. క్యాంప్ గురించి ఏంటి అంటే కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ ఎక్కడైతే మనకు ఆంధ్రాలోని కానీ తెలంగాణ నుండి చాలా కేసులు వచ్చాయి, అక్కడ రిఫ్యూజ్ చేశారు. కాస్ట్ కూడాను చాలా ఎక్కువగా చెప్పడం వలన కొంతమంది పేషెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. అందులోని మేజర్కి ఏంటంటే ఇప్పుడు బాబ్ డిశ్చార్జ్ కూడా రెడీ అయ్యాడు. అంటే దానికి అంటారు ఏంటంటే సబయోటిక్ మెంబ్రెయిన్, సివియర్ సబయోటిక్ మెంబ్రెయిన్ విత్ సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అన్నమాట. ఆ పేషెంట్కి మనం ఏం చేసామంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ అటెండర్స్కి రిస్క్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. కానీ పేషెంట్ అటెండర్స్ అంటే వాళ్ళు రిస్క్ కూడా యాక్సెప్ట్ చేస్తే మనము ఆ పెద్ద సర్జరీ అంటే కవాటానికి కూడా లీక్ అవుతుండాలా, ఆ కవాటానికి ఏమీ రిపేర్ చేసి అవుతుందనుకొని కవాటం మార్పిడి కూడా అయితే చేయగలిగితే వాళ్ళకి చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఏంటంటే విత్ మసిల్ రిసెక్షన్ ఓన్లీ, దట్ ఈస్ వాట్ కాల్డ్ సబయోటిక్ మెంబ్రెయిన్ విత్ ఎల్వి హైపర్ట్రోఫీ we have done successfully. That patient is post-operatively recovered well, out of ventilator, now planning to discharge in 1 or 2 days.